బ్రెత్ అప్పటి వరకు కూడా, చివరి వరకు కూడా వారు కొనసాగేటువంటి ఆ చలనం నుంచి సంచలనం వరకు, సంచలనం నుంచి లైఫ్ సంచలనం వరకు వెళ్ళడానికి ఉపయోగపడాలని దృక్పథంతోనే మాట. జీవితంలో చివరి వరకు ఎప్పుడు కూడా ఇది లేదే, ఇది కావాలి, ఇది లేకపోతే ఎలా అవుతుందంటే ఏడుపులో, కంప్లైంట్లో, ఒక విచారంలో, దుఃఖంలో ఎప్పటికీ కూడా మనసు అదుపులో ఉండి మరుగున పడిపోయేటువంటి స్థాయిలో ఉండకుండా దే మస్ట్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ లైఫ్. What is our experience in life? What is our experience of our internal world? హలో ఎవరిబడి, బాగున్నారా? మీరు ఎంత బాగున్నారో మీరు చెప్పే సమాధానంలోనే అర్థమవుతున్నారు. గుడ్, గ్రేట్. ఎవరైనా ఎనీవన్ మధ్యలో సీట్స్ వదిలేసి వెనక్కి కూర్చున్న వాళ్ళు ఉన్నారా? బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటే కనుక ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, డోంట్ లీవ్ ఎనీ చైర్స్. ఉన్నారు ఎవరైనా? లేదు. ఓకే. ఏంటండి, హౌస్ఫుల్లా? ఓకే. డెఫినెట్లీ ఒక హౌస్ఫుల్ సినిమా మీకు ఎంత ఆనందం ఇస్తుందో అంతకు మించి టుడే యూ విల్ గెట్ దట్, నో డౌట్ అబౌట్ ఇట్. Point 1, at the very beginning of this very soul-oriented talk, I promise you, my dear friends, that this session is not at all a Jendu bomb class. కొంతమందికి స్లోగా వెలిగింది. బంటి నీ సబ్బు స్లో ఏంటి అంటే కొంతమంది నవ్వాలా వద్దా? సార్, ఓపెన్గా మనం చక్కగా పెదాలు విప్పి మనసారా నవ్వుకుని, ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ కడుపులోంచి పుట్టిన తర్వాత నవ్వేమో, ఎప్పటిదాకా అంత స్వచ్ఛంగా నవ్వలేదేమో బహుశా ఒకసారి మన అందరం కూడా. ట్రూత్ ఇట్ ఈస్. ఎనీవేర్, హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, నేనేం మాట్లాడుతున్నానో, నేనేం విష్ చేశానో మీ అందరూ వినిపించే ఉంటుంది. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్, నేను హ్యాపీ ఈవినింగ్ అన్నాను సార్, మీరు ఇంకా గుడ్ ఈవినింగ్. సార్, నేను మీ బాస్ని కాదు. ఓకే, నేను మిమ్మల్ని సార్ అన్నాను. రైట్, డీల్ క్యాన్సిల్. సో ఐఎమ్ నాట్ యువర్ బాస్, ఐఎమ్ నాట్ యువర్ మెంటర్, ఐఎమ్ నాట్ యువర్ హ్యామర్ ఈవెన్. గుడ్. సో లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ ఆల్ టు విష్ మీ హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అబ్బా, ఇక్కడ ఎంతమంది ఆడవారు ఉన్నారో ఒకసారి చప్పట్లు కొడతారండి. ఓన్లీ లేడీస్. ఓకే, రైట్. జెంట్స్? రైట్. ఓకే సార్, గట్టిగా ఇంట్లో అనకండి సార్. పెళ్ళయిందా? లేదా? లేదు, అందుకే ఆ మాట అంటున్నారు సార్. సింహం ఎప్పుడు సింగిలే సార్, నేను గుంపుల కోసం మాట్లాడలేదు. రైట్ మై డియర్, నేను మీలాగా అనుకున్నా. ఒక్క మగాడు, పాట వరకే, తొక్కు మగాడు. ఓకే, సో లిటిల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ కొంచెం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మై నేమ్ ఈజ్ డిఎస్వి భరద్వాజ్. నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. ప్రతి తల్లికి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లి తండ్రి కలిపి ఆ బిడ్డకు పేరు పెడతారు. అలాగే నాకు పేరు మాత్రం పెట్టారు, అంతే. సెకండ్, వృత్తిరీత్యా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అరసవిల్లో ప్రధానోపాధ్యాయుడిగా వర్క్ చేస్తూ, ప్రవృత్తిరీత్యా లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు మరియు అందరినీ సేవించు అన్న
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క డివైన్ మెసేజ్ ఆధారంగా ఈ ప్రపంచాన్ని ప్రేమించడానికి ప్రేమ ఒకటి ఉంటే చాలు, ప్రపంచాన్ని సేవించడానికి ఒక ప్రేమ ఉంటే చాలు అనే దృక్పథంతో ఒక 6 years బ్యాక్ ఒక చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అది దినదిన ప్రవర్ధమానమై లేటర్ ఆన్ అవర్ టాక్ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ and the objectives behind that. Point 3, ఇవేమీ నా క్వాలిఫికేషన్స్ కావు. ఐఎమ్ ఏ ఫౌండర్, చైర్మన్, ఐఎమ్ ఏ హెడ్ మాస్టర్, బ్లా బ్లా బ్లా. ఐ కెన్ డిక్లేర్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్. నేను నిజమైన మనిషిని. థ్యాంక్ యూ సార్. ఒకళ్ళెవరికి అర్థమైంది, చప్పట్లు కొట్టారు ఒకళ్ళెవరు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఈ ప్రపంచంలో చదువుకోవడం చాలా ఈజీయా డిఫికల్టా? సార్ మాట్లాడండి సార్. సార్ ఇప్పటిదాకా మీరు చాలా క్లాసులు వింటూనే ఉన్నారు, వింటూనే వింటూనే వింటూనే. కదిలితే బయటకు ఒప్పుకోరు, కదలకపోతే లోపల ఒప్పుకోదు. కదిలితే బయట ఒప్పుకోరు, నువ్వు బయటకు ఎందుకు వచ్చావు, వెళ్ళడానికి వీలేదు. కదలకపోతే లోపల ఒప్పుకోదు, అరే బాబోయ్. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ మనం మాట్లాడుకునేసేపు మీరు దయచేసి నాతో మాట్లాడండి. ఐ కెన్ జస్ట్ లిసన్ టు యువర్ వర్డ్స్ బికాజ్ ఐఎమ్ 100% blind. A person with 100% disability came forward to speak to you. Try to understand. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది గవర్నమెంట్ వాళ్ళు పిలిచారు, లేకపోతే రవిశంకర్ గారు పిలిచారు, సత్యనారాయణ గారు పిలిచారు, నేను రాలే సార్. ఏమనుకోకండి సార్, వాళ్ళిద్దరికి కూడా చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న 100 మంది, దాని నేపథ్యం కొంచెం చెప్తా. భగవంతుని యొక్క కృప వల్ల లాసా ఫౌండేషన్ యొక్క సర్వీస్ ప్రాజెక్ట్స్, ఫుడ్, మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక సర్వీస్ ప్రాజెక్ట్గా ట్రస్ట్లో చేకప్ చేసిన తర్వాత కొన్ని లక్షల మందితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అద్భుతమైన అవకాశం నాకు కలిగింది. లక్షల మంది, నాట్ ఈవెన్ థౌజండ్స్. In the months of November, December, Jan, Feb, ఈ 4 monthsలో approximately I addressed about 24,000 people. 24,000 మందికి పైగా మాట్లాడడం జరిగింది. My intention and my hidden agenda behind my every talk is one and single point. ఎవరెవరైతే భరద్వాజ్ అనేటువంటి వ్యక్తి ద్వారా భగవంతుడు అందించేటువంటి మాటలను విని ఉంటారో, అప్పటిదాకా వారి జీవితంలో ఉండే గమనము, అప్పటిదాకా వారి జీవితంలో ఉండే చలనము, ఆ చలనములో ఎంతో కొంత కదలిక మరింత ముందుకెళ్తూ, మరింత పాజిటివ్గా, మరింత ఆనందంగా, విచారానికి దూరంగా, ఆ క్షణం నుంచి మరలా టిల్ టు ద ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ బ్రెత్, అప్పటి వరకు కూడా, చివరి వరకు కూడా వారు కొనసాగేటువంటి ఆ చలనం నుంచి సంచలనం వరకు, సంచలనం నుంచి లైఫ్ సంచలనం వరకు వెళ్ళడానికి ఉపయోగపడాలని దృక్పథంతోనే మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ విల్ గివ్ యూ ఎ లిటిల్ ఎగ్జాంపుల్. ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ చెప్పను కానీ, వన్ ఆఫ్ ద కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, దే హ్యావ్ రిక్వెస్టెడ్ మీ, సార్ ప్లీజ్ మాట్లాడరా, మా పిల్లలతో చాలా సూసైడ్స్ జరుగుతున్నాయి. పిల్లలు మేడ మీదకి ఎక్కి స్పైడర్ మ్యాన్ అనుకుని కింద దూకేస్తున్నారు, గాలిలో ప్రాణాలు కలిసిపోతున్నాయి. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గాలిలో తేలినట్టుంది అన్నట్టుగా, ఈజీగా గాలిలో ప్రాణాలు కలిసినట్టుంది అన్నట్టుగా అయిపోతుంది. నేను చెప్పాను, సార్ అలాగైతే నా జీవితంలో ఇప్పటికి నేను సుమారు కొన్ని 100 సార్లు చచ్చిపోవాలి. ఐ వుడ్ హ్యావ్ డైడ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. డోంట్ వరీ అబౌట్ దట్. మీకు మీ బ్రాంచెస్ అట్లా జరుగుతుందో, యూ గివ్ మీ ఎ లిస్ట్. ఐ ప్రామిస్ యూ దట్
దెర్ వోంట్ బి ఎనీ సింగిల్ అన్‌టు-డూ ఇన్సిడెంట్. ఒక్కటి కూడా మాట్లాడిన ఏ బ్రాంచ్లో కూడా మీకు జరగదు, డోంట్ వరీ అని చెప్పాను. అలాగే ఈ ఇయర్ భగవంతుడు ఎక్కడెక్కడ ఈ ఫ్రేమ్ నిల్చోబెట్టి మాట్లాడించాడు, అక్కడెక్కడ కూడా ఒక్క సూసైడ్ కేసు కూడా జరగల. సరే, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఎవరో చెప్పగలరా? ఎనీవన్ కుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఇంకా లేడీస్ ప్లీజ్, సాటిస్ఫై చేయడం. ఇంకా ఏంటండి? మాట మీద నిలబడ్డాం. గుడ్ సార్. ఇంకా నిజం చెప్పడం. ఇంకా వినడం. ఇంకా సరే, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా సరే, నేను తపస్సు చేయడానికి వచ్చాను, నేను మాట్లాడడానికి రాలేదు. ఐ వాంట్, ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఒకసారి అందరూ కలిపి చప్పట్లు కొడితే ఒకసారి మీ టోటల్, థ్యాంక్ యూ, రఫ్లీ 200+. ఎస్, 200 మంది ఈ సెషన్ అయిన తర్వాత డోర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు జీవితంలో చివరి వరకు ఎప్పుడు కూడా ఇది లేదే, ఇది కావాలి, ఇది లేకపోతే ఎలా అవుతుందంటే ఏడుపులో, కంప్లైంట్లో, ఒక విచారంలో, దుఃఖంలో ఎప్పటికీ కూడా మనసు అదుపులో ఉండి మరుగున పడిపోయేటువంటి స్థాయిలో ఉండకుండా దే మస్ట్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ద టాపిక్, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ సెషన్. కాబట్టి దీన్ని నేను పెనెన్స్ అనుకొని మాట్లాడుతాను, తపస్సు. కాబట్టి మీ మొబైల్స్, మీ నోట్స్లు, మీ పెన్నులు, త్రో ఇట్, ప్లీజ్ కీప్ ఇట్ ఎ సైడ్. సార్, మనిషి ఎప్పటికైనా ఒక్కటి చేస్తేనే బాగుపడతాడు సార్. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలో ఇలాంటి మాట్లాడేటప్పుడు మన లాజికల్ బ్రెయిన్ని ఆఫ్ చేయాలి. ఏం ఆఫ్ చేయాలండి సార్? అందరూ మాట్లాడగలరు? హలో హలో, గట్టిగా ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఆడవాడు మరింత గట్టిగా మాట్లాడాలి. లాజికల్ బ్రెయిన్ ఆఫ్ చేయకుండా ఇక్కడ వరకు కూర్చోకండి. వి నో దట్ వీఆర్ సో తోపు, మనం చాలా క్లవర్, ఇంటెలిజెంట్స్, వీఆర్ జీనియస్, ఇండీడ్ బ్రిలియంట్స్. కొన్ని లక్షల మందితో కంపీట్ చేసి పోటీ పడి యాట్ నీకన్నా నేను అని మనం ఇవాళ వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అది కేవలంగా ఫిజికల్ నాలెడ్జ్ వరకు మాత్రమే. ఐ రైట్ ఆర్ నాట్? ఓన్లీ ఫిజికల్ నాలెడ్జ్, భౌతికమైన జ్ఞానము, సబ్జెక్టులు ఏవో అడగడం, దట్స్ ఆల్. వాట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్? వాట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్? వాట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ వరల్డ్? మన అంతరంగ ప్రపంచంలో మన అనుభవం ఏంటి? దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. ఏంటది అడిగాను? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది. ఓకే, జీవితంలో, పోనీ జీవితంలో, ఈ ప్రపంచంలో ఏది కష్టమైంది? నేను ఒకటి అంటాను, ఇది నాది కాదు. ఇట్స్ ఏ సోషో ఇన్వెస్టిగేషన్. ప్లీజ్ లిసన్ టు మీ. అండ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎ సర్వే. మనిషిగా బతకడం చాలా కష్టం. మనిషిగా బతకడం చాలా 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 కష్టం. సార్, ఏం సార్ మరి మనిషిగా కాదు, మనందరం మనుషులం కాదా? See, I am not sure about that. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎస్, మనుషులు అంటే ఇక్కడ కేవలంగా కూర్చొని ఈ హాల్లో కూర్చొని 200 మంది కోసం నేను మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ వెదర్ యూ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్, బట్ డెఫినెట్లీ ద క్యారెక్టరిస్టిక్స్, మన యొక్క లక్షణాలు, మూర్తిభవించినటువంటి మనలో ఉండేటువంటి గుణాలు, మన ఆలోచన సరళి, అవర్ థాట్ ప్రాసెస్, అవర్ వెర్బల్ ఫ్లో, మన మాటల పరంపర, అవర్ డీడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మన చేతల్లో అనుభవం మనం ఏంటనేటువంటి చెప్తాయి. సార్, ప్రతి ఒక్కళ్ళం కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయండి. లేని వాళ్ళు ఎవరున్నారో? నాలాంటి వాళ్ళు. నాకు లేదండి. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్. మీ అందరూ అప్డేటెడ్లో ఉన్నా, నేను డౌన్ డేటెడ్లో ఉన్నానేమో. గుడ్. ఆండ్రాయిడ్ ఫోన్ కొనగానే దాని మీద గ్లాస్ మీద ఏంటంటే వాళ్ళు కొత్తగా వేయిస్తున్నారండి. ఏం గ్లాస్ వేయిస్తారు? ఏంటి, చింపాంజీ గ్లాసా? గురిల్లా గ్లాసా?
అదేదో వేయిస్తారు కానీ నేను సేఫ్టీ గ్లాస్ అంటే ఏమంటారు దాన్ని? అరే మాట్లాడండి. సేఫ్టీ గ్లాస్ వేయిస్తారు. ఎందుకు? పొరపాటున పడిపోతే స్క్రీన్ పగలకుండా. ఓకే, గ్లాస్ వేయిస్తారు. వెనక్కి కూడా ఏదో పౌచ్ ఏదో వేయిస్తారు కదండి. ఇంకోటండి, ఈ మధ్యన కొత్తగా వేయిస్తారండి, గ్లాస్ వేయించినప్పుడు కూడా పైన లాగా బుక్ మోడల్లో, ఐఎమ్ నాట్ షూర్ ఆ మోడల్ ఎవరిదైనా ఉందండి? ఫ్లిప్ మోడల్ ఉందా మొబైల్ ఎవరిదైనా? ఒకసారి అలాంటిది ఒకసారి చూపించండి అమ్మా. ఐ నీడ్ దట్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, గుడ్. వాట్ ద కాస్ట్ ఆఫ్ దిస్ మొబైల్ అమ్మా? కాస్ట్ నేను చెప్పేది ఇది వివో, శాంసంగ్. చూసారండి, ఇట్ ఇస్ 25,000 రూపీస్. ఇట్ సేఫ్టీ గ్లాస్ ఉందమ్మా. వెనకాతలు కూడా ఇవ్వచ్చు చూడండి, సేఫ్టీ గ్లాస్ మీద మళ్ళీ దానికి సేఫ్టీ. నేను ఆమె కోసం మాట్లాడలేదమ్మా, మీ మొబైల్ ఇచ్చేస్తా, కూర్చోండి. చూడండి మళ్ళీ బ్యాక్ సైడ్. సార్ జీవితంలో ఉండేటువంటి 25,000 రూపీస్ బర్గ్స్, 25,000 బర్గ్స్కి సంబంధించినటువంటి ఇన్ని సెక్యూరిటీలు, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషిగా పుట్టి జ్ఞానం కలిగి ఉండి విద్యావంతులమై ఏదో ప్రపంచంలో మనం ఒక వెలుగుగా మారి ప్రపంచానికి వెలుగు చూపించాల్సిన మనకి ఎన్ని రకాలైనటువంటి ఈ ప్రొటెక్షన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఐడియాలజీ రూపంలో. థ్యాంక్ యూ తల్లి. See, this is a little example. సార్ కారణం ఏంటి తెలుసు సార్? ఇవాళ టుడే ఇన్ దిస్ లాసా ఫౌండేషన్ దెర్ ఆర్ 4,000 వాలంటీర్స్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ టుడే వీ హ్యావ్ గివెన్ వన్ మెసేజ్. పీపుల్ ఆర్ మెంట్ టు బి లవ్డ్. కెన్ యూ ప్లీజ్ సే బిహైండ్ మీ? నవ్వని చెప్పగలరు కదా? ఓకే. కొంతమంది ఆడవారు మాట్లాడటంలే. ఓకే అమ్మా, ఇది తపస్సు అనుకుని కూర్చో, యజ్ఞం అనుకుని కూర్చోండి. జీవితంలో ఒక అవకాశం భగవంతుడు కల్పించండి, కూర్చోండి. నేను అనుకుంటే నేను ఇక్కడ రాలేదు, నేను అనుకుంటే ఇక్కడ పిలవలేదు. దెర్ ఈజ్ అ డివైన్ ఫోర్స్ విచ్ సెంట్ మీ హియర్ విత్ దట్ వెరీ డివైన్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ దట్ ఫ్లో ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ దట్ Almighty, I have been speaking to you. Okay, repeat behind me. People are meant to be loved. గట్టిగా అందరూ చెప్పాలి. People are meant to be loved. Things are meant to be used. ఒక్కసారి ఆలోచించేయండి. ఎంతమంది మనం వాడుకుంటున్నాం, ఎన్నిటిని వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాం, ఎన్ని వస్తువుల్ని మనం వాడుకుంటున్నాం. చేతిలోంచి 25,000 రూపాయల సెల్ ఫోన్ చేయి జారి కింద పడిపోతే మహా అయితే ఇంకోటితో కాంటాక్టే తప్పవుతుంది. కానీ చేతిలోంచి మన తల్లో, తండ్రో, అక్కో, చెల్లో, భార్యో, భర్తో, స్నేహితుడో జారిపోతే జీవితంతో కనెక్షన్ పోతుంది. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.